వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఇంగ్లీష్ మెథడాలజీలో భాగంగా హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి అయితే లాస్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నామండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఒకవేళ చూడనట్లయితే తప్పకుండా చూడండి. ఇక హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తర్వాత మనం నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి అయితే తెలియజేసుకుందామండి. మరి ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? మరి నేచర్ ఆఫ్ ది లాంగ్వేజ్ అంటే భాష యొక్క తత్వం గురించి చెప్పడం జరుగుతుంది. లాంగ్వేజ్ ఈజ్ ఏ రిచ్ కాంప్లెక్స్ రూల్స్ గవర్న్స్ వర్టికల్ సిస్టమ్. అంటే భాష అనేది అత్యంత పదజాల సంయుక్తమైనది, కఠినమైనది, అనేక రూల్స్ వంటి కలిగినది ఏంటంటే భాష అని గుర్తుపెట్టుకోవాలి. లాంగర్ దాన్ యూనిట్స్ సచ్ యాజ్ సౌండ్స్ లెటర్ వర్డ్స్ సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోవాలండి. భాష చాలా పెద్దది. ఏంటంటే భాగాలైన సౌండ్స్ అంటే శబ్దాల నుంచి లెటర్స్ అక్షరాలు, అక్షరాల నుంచి పదాలు, పదాల నుంచి వాక్యాలు ఇలా డెవలప్ చెందుతుంది అని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. సౌండ్స్ బికమ్ కంబైన్డ్ విత్ లెటర్ కంబైనింగ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ కంబైన్ విత్ సెంటెన్స్. దిస్ ఈజ్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ ది లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత చైల్డ్ హ్యాజ్ ఏ నో అండ్ innate cognitive ability to acquire ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే పిల్లవాడికి పుట్టుకతోటి భాష గ్రహణ నైపుణ్యం ఉంటుందని చెప్పడం జరిగింది. దీన్ని నోమ్ చామ్స్కీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నోమ్ చామ్స్కీ గురించి ఏం డెఫినేషన్ అంటే చిల్డ్రన్ ఆర్ బయలాజికల్లీ programmed for language learning and that language develops in the child in the same way as the other biological factor like walking, స్లో మూవింగ్ ఇలా అనమాట. అంటే పిల్లవాడు పుట్టుకతను భాష గ్రహించే శక్తి కలిగి ఉంటాడు. అది ఎలా అంటే వాడు నడవటము, పరిగెత్తడము ఎలా అయితే చేస్తాడో అలా భాషను కూడా నేర్చుకుంటాడు అని చెప్పిన వాడు ఎవరంటే నోమ్ చామ్స్కీ. గుర్తుపెట్టుకొని లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ భాషా గ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటాడు అని చెప్పడం జరిగింది నోమ్ చామ్స్కీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక లాంగ్వేజ్ స్కిల్స్. హౌ మెనీ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ దేర్? లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ మెయిన్లీ 4 టైప్స్ అని తెలుసుకున్నాం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. లాంగ్వేజ్ స్కిల్స్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ వీడియోలో మెథడాలజీ సంబంధించి ఇవ్వడం జరిగింది. అది కేవలం ఒక 40 మినిట్స్ ఉంటుంది. కంప్లీట్ స్కిల్స్కు ఎలా ప్రశ్నలు అడుగుతాడా అన్న విధానం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అయితే చూడండి. ఇక లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ హౌ మెనీ? 4. ఫస్ట్ ఈజ్ ఏ లిజనింగ్, తర్వాత స్పీకింగ్, తర్వాత రీడింగ్, తర్వాత రైటింగ్. ఇవి లాంగ్వేజ్ స్కిల్స్ అండి. లాంగ్వేజ్ అక్విజిషన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్. అంటే ఏం చేస్తుంటే భాషని మొత్తంగా నుంచే భాగాలుగా నేర్చుకోవాలి, కానీ భాగాల నుంచి మొత్తం నేర్చుకోకూడదు అని చెప్తుంది. ఇక లాంగ్వేజ్ యొక్క ఏమి ఉపయోగాలంటే లాంగ్వేజ్ ఈజ్ ఏ ఎక్సిస్ డిస్కోర్జెస్. ఏంటంటే భాష సంభాషణ, పద్యము, నాట్యము, లేఖము వంటి వాటిలో నిత్య జీవితంగా అంటే జీవించి ఉంటుంది, ప్రాణం కలిగిన దానిగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఇక గెస్టర్స్ టేల్స్ ఎక్స్ప్రెస్ లైక్ ప్లే. ఒక నాటకంను ఎలా అయితే రక్తి కట్టిస్తామో అలా భాష ద్వారా జీవం ఉంది అని తెలియజేయడానికి గెస్చర్స్ అండ్ టేల్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్. అంటే ముఖ కవలికలు అంటే ఎక్స్ప్రెషన్స్ ద్వారా తెలియజేస్తుంది భాష అనేది తెలపడం జరుగుతుంది. ఇక థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి చేంజెస్ అకార్డింగ్ ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ అండ్ రిలేషన్ ఆఫ్ ది పర్సన్ స్పీకింగ్ ఇన్ ద సిచ్యువేషన్. అంటే మనం మాట్లాడే వ్యక్తిని, మాట్లాడే సందర్భం బట్టి కూడా భాష వివిధ రకాలుగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుందండి. ఇక 4th పాయింట్ వచ్చేసి లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ అక్వైర్డ్ ఓన్లీ బై యూజింగ్ దేర్. అంటే భాషను అనేది మాట్లాడే విధానం బట్టి మాత్రమే నేర్చుకుంటాము, కేవలం బుక్కులో పట్టి చదవడం ద్వారా కాదు. మనం ఎలా అయితే ఉచ్చరిస్తామో అలానే మనకు భాష వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక 5వ పాయింట్ వచ్చేసి లాంగ్వేజ్ అక్వైర్డ్ ఇన్ ఏ సిస్టమాటిక్ సీక్వెన్సీ. అంటే ఒక క్రమంగా నేర్చుకోవాలి. అది ఎలా అంటే ఫస్ట్ లిజనింగు, తర్వాత స్పీకింగు, తర్వాత రీడింగు, రైటింగ్, ఈ క్రమాన్ని అంగతంగానే నేర్చుకోవాలని తెలియజేస్తుంది. ఇక 6th పాయింట్ వచ్చేసి లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ ఏ న్యాచురల్ టు చైల్డ్ యాజ్ ఏ క్రావింగ్, స్టాండింగ్, వాకింగ్. పిల్లవాడికి ఎలాగైతే పాకడము, నిలబడము, నడవడం ఎలానో అలాగే భాష కూడా సహజ పద్ధతిలో వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇది భాష యొక్క ఇంపార్టెన్స్
ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్. భారతదేశంలో రెండో భాషగా లేదంటే సెకండ్ లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్‌లో. దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇక 26థ్ జనవరి 1965 హిందీ ఈజ్ ఏ దేవనాగరి ఆఫీషియల్ లాంగ్వేజ్. భారతదేశం యొక్క రాష్ట్ర భాషగా ఈ హిందీని ప్రకటించినప్పుడే ఇంగ్లీషుకు రెవల్యూషన్ రావడం జరిగింది. దాని ద్వారానే సెకండ్ లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్‌ని అయితే చేర్చడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్. యాక్ట్ ఏదంటే యాక్ట్ ఆఫ్ 1963 1963 చట్టం ద్వారా, భాషా చట్టం ద్వారానే ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్‌గా హిందీ దేశ భాషగా అయింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆర్టికల్ 343 ఏంటి ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది ఇంగ్లీష్‌లో. 343లో ఏదానికంటే సెక్షన్ 3లో ఇంగ్లీష్ గురించి అయితే క్లియర్‌గా ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఏమి ఇచ్చిందయ్యా ఇంగ్లీష్ కంటే అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఏంటి అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా అంటే ఏమిటంటే పరిపాలనా భాషగా ఇంగ్లీష్ను ఆమోదించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఏ దాంట్లో ఉన్నాయి అంటే 8th షెడ్యూల్లో గుర్తుపెట్టుకోండి, 8th షెడ్యూల్లో. ఇక దీని గురించి రెఫర్ చేసిన వివిధ కమిటీలు ఉన్నాయి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా తరచుగా అడుగుతూ ఉంటాడు ఇంగ్లీష్ గురించి. ఇక కొఠారి కమిషన్ వచ్చేసి కొన్ని కొటేషన్లు చెప్తుంది. ఏం కొటేషన్ అంటే ద లాంగ్వేజ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం అందించే భాష ఏదంటే ఇంగ్లీష్ అని. అది ఏ జ్ఞానం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో అని చెప్పది. లాంగ్వేజ్ ఆఫ్ లైబరల్ అంటే మోడ్రన్ థింకింగ్, అంటే లిబరల్ అండ్ మోడ్రన్ థింకింగ్ అండి. అంటే నూతన ఆలోచనలు ఉత్పత్తికు తోడ్పడే భాష ఏదంటే ఇంగ్లీష్ అని చెప్తుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ లైబ్రరీ లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్తుంది కొఠారి కమిషన్. లింక్ లాంగ్వేజ్ లింగ్వా ఫ్రాంకా అంటే సంకర జాతి. ఏ జాతి? సంకర జాతి అని కూడా చెప్తుంది ఇంగ్లీష్ గురించి. అయితే ఇంగ్లీష్ క్యారెక్టర్స్ ఏమిటంటే లాంగ్వేజ్ ఆఫ్ నాలెడ్జ్, లాంగ్వేజ్ ఆఫ్ లిబరల్ అండ్ మోడర్న్ థింకింగ్, లాంగ్వేజ్ ఆఫ్ లైబ్రరీ, లింక్ లాంగ్వేజ్ లింగ్వా ఫ్రాంకా, లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీ లేదా అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ చెప్పింది ఎవరంటే డాక్టర్ కొఠారి కమిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది 64 to 66 ఇయర్స్ అని. ఇవి ఇంగ్లీష్ గురించి చెప్పింది ఎవరంటే కొఠారి. సరే ఈ నోట్ నేర్చుకోవాలా, గుర్తుంటాయంటే ఒక చిన్న పాయింట్ అండి, నెక్స్ట్ చెప్పేస్తాను దాని గురించి కూడా. నెక్స్ట్ ఇంగ్లీష్ గురించి ఇంకో ఇద్దరు చెప్పారు గారు, 2 రాజాజీ గారు. నెహ్రూ ఏం చెప్తారంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్ అంటారు. అంటే ఇంగ్లీష్ అనేది ప్రపంచం చూడటకు ఒక గవాక్షం లాంటిది అని చెప్పిన వాళ్ళు ఎవరంటే నెహ్రూ. ఇక రాజాజీ ఏం చెప్తారంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ గిఫ్ట్ ఏ గాడెస్ సరస్వతి అని చెప్తాడు రాజాజీ. ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా మిగిలినటువంటి కోటారి గారు చెప్పినట్టు. ఓకేనా? నెహ్రూ ఏం చెప్తాడు? ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆఫ్ ద వరల్డ్. రాజాజీ వచ్చేసి ఇంగ్లీష్ ఇస్ గిఫ్ట్ గాడే సరస్వతి. ఈ 2 వాక్యాలు గుర్తుపెట్టుకుంటే మిగిలినటువన్నీ డాక్టర్ కొఠారి గారు చెప్పినదని గుర్తుపెట్టుకోవాలి. ఇక మైకేల్ వెస్ట్ అనే ఆయన ఎవరయ్యా అంటే భారతదేశానికి వచ్చిన దక్షిణ ప్రాంతం యొక్క స్కాలర్ అండి. ఈయన ఏం చెప్తాడంటే రీడింగ్ మెథడ్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దీనే న్యూ మెథడ్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. మెథడ్స్లో కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇండియన్స్ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్ నాట్ మెయిన్లీ ఇన్ ఆర్డర్ టు టాక్ in English but in order to get knowledge thought which is a store in English. ఏంటంటే భారతీయులు కేవలం ఇంగ్లీష్ని మాట్లాడుకోవడానికి కాదండి, కేవలం జ్ఞానాన్ని అక్వైర్ చేసుకోవడానికి, తన భావాలు ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రం ఇంగ్లీష్ వాడతారని చెప్పడం జరిగింది. ఎవరంటే మైకేల్ వెస్ట్. అంటే జ్ఞాన సముపార్జన, ఆలోచనలు పెంపొందించడానికి మాత్రమే ఇంగ్లీష్ వాడతారని చెప్పిన వారు ఎవరంటే మైకేల్ వెస్ట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇండియా హ్యాజ్ ఏ హైయెస్ట్ స్పీకర్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఏ సెకండ్ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యధికంగా ఇంగ్లీష్ను సెకండ్ లాంగ్వేజ్గా వాడితే వాళ్ళు ఎవరంటే ఇండియన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో హైయెస్ట్ లాంగ్వేజ్ ఏదంటే మ్యాండరిన్, దీన్ని చైనీస్ లాంగ్వేజ్ అంటారు. ఎక్కువ మాట్లాడేది ఏదంటే చైనాస్. తర్వాత 2 ఇంగ్లీష్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత ప్రాబ్లమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ను నేర్చుకోవడంలో వచ్చిన అడ్డంకులు, వీటిని OCDM స్లేట్ అనే కోడ్తో అయితే గుర్తుపెట్టుకోవచ్చండి. సరే ఏం సరే ఈ కోడు అనేది అవసరమైతే అంటే ఒకసారి అవసరమైన వాళ్ళకి చెప్తున్నా. OCDM స్లేట్ ఇది ఏంటి అంటే చూపెట్టుకోండి. అవాయిడ్ మదర్ టంగ్. ఒకటి ఏంటంటే అవాయిడ్ మదర్ టంగ్.
ఏంటంటే మాతృభాషను మాట్లాడడం తగ్గించాలి. స్కూల్లో ఇంగ్లీష్ నేర్పిస్తప్పుడు తెలుగులో మాట్లాడడం తగ్గించాలి అని చెప్పడం జరిగింది. ఓవర్ మైండ్ సెట్. ఏం ఓవర్ మైండ్ సెట్స్ అంటే మనం చాలామంది అనుకుంటాం, సార్ ఇంగ్లీష్ చాలా కష్టం, ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం, ఇంగ్లీష్లో మార్కులు తెచ్చుకోవడం కష్టం, 15 వస్తే చాలు, 12 వస్తే చాలు, 20 వస్తే చాలు అనుకుంటాం. దీన్నే ఓవర్ మైండ్ సెట్ అంటారు. ఇంగ్లీష్ కూడా ఒక భాష రా బాబు, దీన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తాయి, మంచిగా తెచ్చుకుంటాం స్కోర్ అని చెప్పుకోవడాన్ని నార్మల్ థింకింగ్ అంటారు. అది రాదు, కష్టం అంటే ఓవర్ థింకింగ్. అంటే ఇంగ్లీష్ అనే భయాన్ని పోగొట్టడం అనేది ప్రాబ్లంగా మారింది. ఓవర్ మైండ్ సెట్ గుర్తుపెట్టుకొని కంపేరింగ్ ఇంగ్లీష్ విత్ మదర్ టంగ్ అంటే తెలుగుతో పోల్చుకోవడం. తెలుగు ఎందుకంటే పుట్టి పెరిగిన భాష కాబట్టి ఈజీగా వస్తుంది, కానీ ఇంగ్లీష్ అలా రాదు అని పోల్చుకోకూడదని చెప్తున్నాడు. తర్వాత ఫోనాలజీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏంటంటే ఇంగ్లీష్ పదజాలం కూడా కొద్దిగా వ్యతిరేకతగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే తెలుగు సవ్య క్రమంలో ఉంటే ఇంగ్లీషు అపసవ్య క్రమంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇన్ఎఫిషియెంట్ అంటే ఏంటంటే ఇన్ఎఫిషియెంట్ అంటే ప్రావీణ్యత లోపము, ఉపాధ్యాయులు ప్రావీణ్యత లోపము. తర్వాత ఫెసిలిటీ ఎగ్జామినేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే సరైన పరీక్షా విధానం లేకపోవడము. అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే సరైన బోధనా పద్ధతులు లేకపోవడం కూడా ఒక లోపం అని గుర్తుపెట్టుకున్నాడు. ల్యాక్ ఆఫ్ గుడ్ ఇంగ్లీష్ టీచర్ అండ్ సూటబుల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఏంటంటే మంచి ఉపాధ్యాయులు లేకపోవడము, అదేవిధంగా తగిన విధంగా ఉన్న పుస్తకాలు లేకపోవడం చెప్తుంది. తర్వాత డిఫెక్టివ్ ఎవాల్యుయేషన్ మెథడ్ అంటే ఏంటంటే విద్యను ఎవాల్యుయేషన్ చేసే లోపము అంటే ఏంటంటే పరీక్షా విధానంలో లోపాలు కూడా ఉన్నాయని చెబుతుంది. తర్వాత పెద్ద క్లాస్ రూమ్స్, లార్జ్ క్లాస్ రూమ్స్ అని. తర్వాత నాన్ అవైలబిలిటీ ఆఫ్ టీఎల్ఎం అంటే సరైన బోధనా సామాగ్రి లేకపోవడము. ల్యాక్ ఆఫ్ మోటివేషన్ లేకపోవడం. సార్ బాగా చెప్పినారు, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, మొత్తం 9 ఉన్నాయి కదా అంటే ఇదే కూడండి. OCDM స్లేట్. ఓ అంటే ఏంటి, ఓవర్ మైండ్ సెట్. తర్వాత సి అంటే కంపేరింగు. తర్వాత డి అంటే డిఫెక్టివ్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్, టీచర్సు అన్ని. ఎం అంటే మదర్ టంగ్ అవేర్నెస్. ఓకేనా. ఎస్ అంటే ఏంటి, సూటబుల్ మెథడ్స్ అంటే బోధనా పద్ధతులు. ఎల్ అంటే ల్యాక్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ తర్వాత టీచర్స్. తర్వాత టీ అంటే ఏంటంటే తర్వాత ఈ వచ్చేసి ఎవాల్యుయేషన్ మెథడ్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ల్యాక్ ఆఫ్ గుడ్ టీచర్ ఇవి కోడ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే కూడా సరిపోతుంది. తర్వాత ఎల్లుంగో వచ్చేసి లార్జ్ క్లాస్ రూమ్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. OCDM స్లేట్ అనే కోడ్తో గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గురించి తెలుసుకుందామండి.